నమస్కారం. శ్రీచక్ర పిరమిడ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిరమిడ్లపై అనేక పరిశోధనలు చేసి మామూలు పిరమిడ్ నుంచి మెర్కబా, ఆ తర్వాత శ్రీచక్ర, ఇప్పుడు పిరమిడ్లలో అగ్రభాగాన ఉన్న శ్రీచక్ర పిరమిడ్ గురించి, దాని విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ఈ శ్రీచక్ర పిరమిడ్ గురించిన విశిష్టతను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు పిఎంసి. శ్రీనివాస్ గారు, మీరు పిరమిడ్స్ మీద చాలా రకాల పరిశోధనలు చేశారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శ్రీచక్ర పిరమిడ్ గురించి. ఫస్ట్ అసలు శ్రీచక్రం అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత శ్రీచక్ర పిరమిడ్కి వెళ్ళిపోదామండి. మొదటిగా శ్రీచక్రం అంటే ఏంటి అసలు? శ్రీచక్రం అంటే మనం 2Dలో కనిపించే ఒక యంత్రము. యంత్రంతో ఏమవుతుందంటే తంత్రం జరుగుతుంది. తంత్రం అంటే మంత్రాలు, ఓం హీం హైం క్రీం శ్లీం లీం, ఇవన్నీ తంత్రం అనమాట. తంత్రం కింద వస్తాయి అనమాట. మంత్రాలు చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే దాంతో ఒక శక్తి ఏర్పడుతుంది అనమాట. ఇంతకుముందు మనకేం చేసేవారంటే ఆ శ్రీచక్రం పూజ చేసేవారు. మా చిన్నప్పుడు కూడా అంత గుడిలో పూజ చేసేవారు. ఎవరంటే అమ్మవారు అంటే, అమ్మవారి అంటే రూపం కనపట్టలేదు అనమాట. అంటే ఇక్కడ అమ్మవారి అంటే రూపం లేదు, ఇక్కడ ఏంటంటే జామెట్రీ ఉంది. ఆ జామెట్రీ అంటే ఆ రేఖా గణితం ఏదైతే ఉందో దాన్ని పూజ చేసి పసుపు కుంకుమ ఆయిల్ అన్నీ వేసేవారు దానిపైన. వేసి చిన్నప్పుడు తెలియదు మనకి, అది ఏదో శక్తి అమ్మవారు ఆ రూపంలో ఉందనుకుంటా అని చెప్పి దండం పెట్టుకునేవాళ్ళం. మనం కూడా ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అనేవారు. సో ఈ యంత్రం అంటే ప్రతి ఒక్క బీజాక్షరానికి కొంత శక్తి ఉంటుంది. ఓం హీం హైం క్రీం స్లీం, ఓంలోనే ఎంత పెద్ద స్టోరీ ఉంది. పత్రిసారిది మనం ఓంకారం వింటే దరిదాపు 1 hour క్లాస్ ఉంది ఒక్క ఓంలోనే. సరే ఏమిటి అది? ఆ ఓంకారం ఎక్కడి నుంచి మొదలైంది? ప్రణవనాదం అంటాం మనం. అట్లాగే ఓం హ్రీం హైం క్రీం క్లీం స్లీం, ఏంటి ఇవన్నీ? ఈ బీజాక్షరాలు ఏంటి? ఒక్కొక్క బీజాక్షరంలో ఒక క్రియేటివిటీ ఉంది. ఇప్పుడు ఒక ప్రపంచం ఉంది, ప్రపంచంలో ఎన్నో క్రియేటివిటీస్ కావాలి. ఇప్పుడు ఇక్కడ లేదు. ఒకప్పుడు ఇక్కడ ఏమున్నాయి? రాళ్ళు రప్పలు, భూమి ఉంది. మరి దీన్ని ఎట్లా క్రియేట్ చేసాం అంటే దీనికి ఎటువంటి మనకి బీజాక్షరం మనం వాడితే ఇక్కడికి వచ్చింది ఎట్లాగా? ఇప్పుడు భూమి పూజ చేస్తూ ఉంటాం. భూమి పూజ చేసినప్పుడు నవధాన్యాలు నవగ్రహాలు అన్ని పెట్టి పూజ పెడతారు. ఏంటి నవగ్రహాలు ఏంటి ఇక్కడ అంటే సూర్యుడి చుట్టూ ఏ గ్రహాలు అయితే ఉన్నాయో దాంట్లో మనం మధ్యలో ఉన్నాం. సో వీళ్ళంతా మన కనెక్ట్ కదా వీళ్ళంతాను. సో వీళ్ళ ద్వారా మన శక్తులు తీసుకుని ఒక శక్తిని క్రియేట్ చేస్తున్నాం, లేకపోతే ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తున్నాం. దానికి మంత్రాన్ని ఉపయోగిస్తాం. మంత్రము తంత్రము. ఓకే. మామూలుగా శ్రీచక్రము ఇంట్లో ఉంటే, మామూలుగా పూజ గదిలో ఉంటే మనం పూజలు చేస్తాము, చాలా నిష్టగా కూడా ఉంటాము. మరి ఈ శ్రీచక్ర పిరమిడ్ కి మరి అంత విశిష్టత లేకపోతే అంత ఎనర్జీ శక్తి ఉందంటారా అసలు? ఇంకా ఎక్కువ, రెండు సేమే. ఇప్పుడు మరి అంటే పూజ గదిలో ఉన్న శ్రీచక్రం విషయంలోనేమో మనం నిష్టగా పూజలు చేయాలి. మరి ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ విషయానికి వస్తే చెప్తాను. ఎందుకంటే ఎందుకు నిష్టగా ఉండాలన్నారు. నిష్ట అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ పరిశుభ్రత, ఓకే, క్లీనింగ్. క్లీనింగ్ తో పాటు ఏం క్లీనింగ్? ఇల్లు క్లీన్ చేస్తున్నాం. మరి ఎవరిని క్లీన్ చేయాలి? ఈ శక్తి మనల్ని క్లీన్ చేయాలి. మనల్ని అంటే ఎవరు? మనసును క్లీన్ చేయాలి. మనసు, మన ఆలోచన, మనోశుద్ధి. మనోశుద్ధి జరిగితే తన శుద్ధి జరిగిపోతాయి. ఇక్కడ మనోశుద్ధి లేదు మనకి. మనసు ఏంటంటే ఎటు చూస్తే పరిగెడతా ఉంటుంది. తనకి ఏది కోరిక కావాలంటే అది నాదంటది, లేకపోతే నేనంటది. మరి ఈ శ్రీచక్రంలో ఉన్న శక్తి మూల బీజం ఓంలోంచి మొత్తం ప్రణవనాదం అంట. ఆ ప్రణవనాదం నుంచి కిందకి అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఈ ఆకారాలను ఎట్లా ఏర్పడినాయి? అసలు ఏమిటి ఇది? మొట్టమొదటిగా తీసుకుంటే శివ పార్వతులను తీసుకుంటే మనము ఈ సృష్టికి మొదలు శివుడు అంటే 4 శక్తులు, పార్వతి అంటే 5 శక్తులు. పార్వతి 5 శక్తులు అంటే తెలుసు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ప్రకృతి. పార్వతి అంటే ప్రకృతి, శివుడు అంటే ప్రాణం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దాంట్లో ఉండే వాయువులు, పంచవాయువులు. సో మరి వీటన్నిటి అనుసంధానం చేశారు ఇక్కడ. ఈ 2 ఎప్పుడైతే అనుసంధానం చేశారో అన్ని విడిపోయినాయి అనమాట. అన్ని కొత్త కొత్త పుట్టినాయి. ఇప్పుడు మదర్ ఫాదర్ అనుకున్నాం, పేరెంట్స్ నుంచి మనకు ఎంతమంది వచ్చాం? ఒక 5-6 మంది వచ్చి ఉంటాం. అయితే పేరెంట్స్ కి అంత ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అవలేదు. మళ్ళీ మనం బయటకు వచ్చాం కదా, మన నుంచి కొన్ని మళ్ళీ కొన్ని క్రియేట్ అయింది. అంటే ఎట్లా కలుగుతుంది ఇది? అంటే ఎక్స్పాన్షన్ ఎలాగలుగుతుంది? శక్తి ఇది. ఇప్పుడు ఒక గంట కొట్టామంటే ఇలా గంట కొడుతున్నాం. గంట కొడితే గంట దగ్గర సౌండ్ వస్తుందా? మొత్తం సౌండ్ వస్తుందా? ఎకోచింగ్ అవుతున్నాం. దాన్ని ఎకోచ్ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో. ప్రతిధ్వని, ధ్వని, ప్రతిధ్వని. ఒక ధ్వని ఇంకో ధ్వనికి తగిలి ప్రతిధ్వని అవుతుంది అనమాట. ఆ వైబ్రేట్ అవుతుంది, సౌండ్ వైబ్రేట్ అవుతుంది, ఎక్స్పాన్షన్ వెళ్తుంది. ఇలాగే సృష్టి కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ అనమాట. ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది? సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్, మల్టీ సెల్ నుంచి
మల్టిపుల్ సెల్ ఎట్లాగవుతుంది అంటే మనం ఏకకణంగా ఈ శరీరం తయారైంది. మరి ఇన్ని కోటాను కోట్ల కణాలతో ఈ శరీరం ఎవరు తయారు చేశారు, అది తర్వాత టాపిక్. సో పరిశుద్ధి అనేది ఏంటంటే ఇక్కడ మన మనసును శుద్ధి చేసుకోవాలి, ఇంటిని శుద్ధి చేయాలి. ఇల్లు అంటే ఇక్కడ శరీరము, నేను అంటే అక్కడ ఆత్మ. ఆత్మశుద్ధి కావాలి, మనోశుద్ధి కావాలి. మనస వాచ కర్మణ 3 ఒకే స్ట్రైట్ లైన్ లో ఉండాలి. నీకు మనసులో ఏదైతే జనించిందో అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడో అదే చేయాలి. సో ఈ 3టికి ఎప్పుడైతే ఇంటర్లింక్ కరెక్ట్ గా ఉందో మీరు అనుకున్న పని ఆటోమేటిక్గా జరిగిపోద్ది, మీరు చేయాల్సిన పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎందుకంటే 3టికి ఎనర్జీ ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. ఆలోచన ఒకటి, పని ఒకటి, మాట ఒకటి అయింది, జిగ్జాగ్ అయిపోయింది, ఎనర్జీ బ్రేక్ అయిపోయింది, పని అవ్వదు. అంటే అది మనలోనే ఉంది. సో మనోశుద్ధి ఎప్పుడైతే ఉందో ఇవి జరగవు. ఏదైతే చెప్తామో అదే చేస్తాం, ఏదైతే చేసామో దాన్ని వివరిస్తాం. సో అక్కడ ఏమవుతుంది అనుకున్న ఇప్పుడు వంట చేయాలి, మీకు ఇంట్లో ఒక ఇష్టమైన వంట చేయాలని మీరు అనుకున్నారు, పిల్లలు వచ్చి అది కాదు ఇదిగా అన్నారు, ఆల్రెడీ మీరు కోసెస్ ఉన్నాయి, ఇప్పుడు కోసెస్ ని వేస్ట్ చేయకూడదు కదా, దాన్ని ఏం చేస్తారు, మిక్స్ చేసేస్తారు. మీరు ఒక వంట నుంచి ఇంకో వంటలోకి వెళ్ళిపోయింది, టేస్ట్ మారిపోయింది కదా. సో అట్లాగే మన భావాలు కూడా అంతే అనమాట. మనం చేసే ప్రతి ఒక్క పనికి ప్రతిధ్వని ఎట్లా ఉండాలంటే మనం సంతోష పెట్టాలి. మీరు ఒక ఐటెం తయారు చేసుకున్నారు మీకు ఇష్టంతో, అది సేవించినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో మనకి మనం ఆనందంగా లేకపోవడానికి కారణం మనమే, మనకి మనం ఆనందంగా ఉండడం కూడా కారణం మనమే. అయితే దీని శక్తిని ఎప్పుడైతే తీసుకున్నామో అంటే అమ్మవారిని ఇక్కడ ఏంటంటే మనం పూజ చేస్తున్నాం, ఆమె నుంచి శక్తి ఏంటంటే ప్రజ్వలిస్తుంది. కానీ అక్కడ శక్తి మనకు తెలియదు, ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు శక్తి తెలియదు. ఇంద్రియాలు ఎప్పుడైతే గోచరంగా ఉండి కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతాయో అంటే ఒక తాబేలు ఏం చేస్తుంది, తన ప్రపంచాన్ని చూడాలనుకున్నప్పుడు బయటకు వస్తుంది, ప్రపంచంతో పండినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే అంతరంగంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంతరంగంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం ఉండదు, మొత్తం శూన్యం ఉంటుంది. శూన్యంలో విశ్వమంతా కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ధ్యానంలో ఉన్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం, యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల అంటే విశ్వ చైతన్య శక్తి వల్ల మనం మనోశుద్ధి ఏర్పడుతుంది. అంటే మనసు శుద్ధి చేయబడుతుంది. అన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడాము, లేకపోతే పనికిరాని విషయాలు తెలుసుకుంటున్నాము, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు నాకు దీంట్లో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని వదిలి పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడాలి నేను ఇప్పుడు? అంటే వాళ్ళు తిట్టుకుంటారు, వెళ్ళిపోగానే వాళ్ళు తిట్టుకుంటారు. మనకి అవేర్నెస్ అంతా జనరల్ గా పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా కలుగుతుంది కదండి. మరి ఇట్లాంటి పిరమిడ్ కిను మెర్కబా పిరమిడ్ కి మరి శ్రీచక్ర పిరమిడ్ కి ఏంటి డిఫరెన్సెస్? ఓకే, మామూలు పిరమిడ్లో ఏం జరుగుతుందంటే విశ్వ చైతన్య శక్తిని డైరెక్ట్ గా తీసుకుని లోపల కొంత అంతవరకు విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల్ని లోపల తయారు చేస్తుంది అనమాట. అంటే దాన్ని పాజిటివ్ ఎనర్జీ అంటారు. బయట ఉన్న ఎనర్జీకి పిరమిడ్ లో ఉన్న ఎనర్జీకి డిఫరెన్స్ ఉంటుంది. మీకు కావాలంటే మన దగ్గర మీటర్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని మీటర్స్ వచ్చేసినాయి. అంటే ఈఎంఎఫ్ ఎంత ఉంది, లేకపోతే దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ అంటే రేడియేషన్స్. పిరమిడ్ బయట రేడియేషన్ ఉంటుంది, పిరమిడ్ లోపల రేడియేషన్ ఉండదు. మీరు ఆ మీటర్తో చెక్ చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ టెస్టింగ్ చేసేవాళ్ళం మేమంతా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ చెవులో పెట్టుకుని బయట మాట్లాడుతుంటే మనకి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అదే పిరమిడ్ కింద కూర్చొని మాట్లాడితే గంట సేపు మాట్లాడుకో, ల్యాప్టాప్ కూర్చొని 24 గంటలు పని చేసుకో, రేడియేషన్ ఉండదు. సో అక్కడ ఏమవుతుంది, మీరు ఎక్కువసేపు వర్క్ చేయగలుగుతుంటారు, అలిసిపోరు. అక్కడ పిరమిడ్ అనేది ఒక శక్తి, నిరంతరం శక్తిని ఇస్తుంటుంది. కానీ ఆ శక్తిని డ్రా చేసుకున్నప్పుడు శక్తి కిందకు వస్తుంది, లేకపోతే శక్తి వచ్చి దాంట్లో స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటి పైన ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి, మళ్ళీ నీళ్లు మీ ఇంట్లో కిందకి రావాలంటే ఏం చేయాలి, ట్యాప్ తిప్పాలి కదా. ఇది ట్యాప్ అనమాట. ధ్యానంలో ఏమవుతుంది, ఆ ట్యాప్ ఓపెన్ అవుతుంది, ఒక కెమెరా షట్టర్ లాగా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా అది వెళ్తా ఉంటది, మనం ఏం పంపించాం, అది వెళ్తూ ఉన్నదని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పి ఉంది, మనం ఏం చేస్తాం, మోకాళ్ళ నొప్పి ఉంది, మన సెన్సేషన్ తీసుకొచ్చి మోకాళ్ళ నొప్పిని ఇక్కడ పెడతాం అనమాట. అంటే మోకాళ్ళ దగ్గర పంపించమని ఆటోమేటిక్గా ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనకు ఆ శక్తి ఉంది, దివ్యమైన శక్తి ఉంది. సో ఎక్కడ కాంటాక్ట్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడి విపశ్యన ధ్యానం ఉంది, విపశ్యన ధ్యానంలో విపశ్యతి, వి అంటే లోపల, పశ్యతి అంటే చూడడము. అక్కడ ఏం చెప్తారు, అణువులు చూడమంటారు, కానీ వీళ్ళు కాయోపాసన చెప్తున్నారు. అది కూడా ఆపాసనే, అంటే క్లీన్ జరుగుతుంది అనమాట. ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, ఇక్కడ కందిబద్ధంతో తయారు చేసి మొత్తం శరీరం అంతా తిప్పి క్లీన్ చేస్తారు. సో అట్లాగే ఈ ధ్యానంలో ఏంటంటే మీరేం తీసుకెళ్లే పని లేదు, అలా కూర్చుంటే అది ఎక్కడ వీక్ పాయింట్ ఉందో, ఎక్కడ ఎనర్జీ లేదో ఆ ఆటోమేటిక్గా ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. మరి మెర్కాబాలో ఏమవుతుందంటే మెర్కాబా యొక్క శక్తిని మెర్ మెర్ అంటే కాంతి, కా అంటే ఆత్మ, బా అంటే శరీరము. ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఒక శరీరం ధరించింది, ఇది నువ్వు కాదు, కానీ నువ్వు కనబడుతుంది దీంతోనే.
శరీరంతోనే శరీరంతో కనబడుతున్నావు. నిన్ను ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు ఆత్మ భూమి మీదకి వచ్చింది, ఎలా గుర్తిస్తారు? కనపడదు కంటికి. ఫస్ట్ ఆ విజన్ మన ఈ కంటి వైబ్రేషన్ కి అది కనపడదు, ఫ్రీక్వెన్సీ కనపడదు. ఫ్రీక్వెన్సీ కనపడేది 3Dలో హ్యూమన్ బాడీ ఒకటే. మరి హ్యూమన్ బాడీతో చూడాలంటే మరి హ్యూమన్ బాడీకి పేరు కావాలి కదా, అందుకని పేరు పెట్టాం. ఈ పేరు వల్ల ఏంటి, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆత్మను ఐడెంటిఫై చేయలేం. ఇప్పుడు ధ్యానంలో ఒక ఆత్మ వచ్చింది చేస్తుంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఆత్మను ఐడెంటిఫై చేయాలంటే ఎవరు నువ్వు అని అడుగుతాం. అంటే ఒకప్పుడు నేను మీ చిన్నానో, లేకపోతే మీ బాబాయ్నో, లేదా పక్కింటోనో, లేకపోతే పలానా దేవుణ్ణో, లేదా 11వ శతాబ్దం పలానా ఇది, అది ఐడెంటిటీ చెప్తుంది అనమాట. అక్కడ నువ్వు గుర్తిస్తావు దాన్ని. అది దేనికి గుర్తిస్తావు? ఫిజికల్ వరల్డ్కి మాత్రమే గుర్తింపు, యాస్ట్రల్ వరల్డ్ గుర్తింపులు ఉండవు. ఓకే. సో అట్లాగే ఈ శ్రీచక్రంలోకి వచ్చి మెర్కాబా నుంచి శ్రీచక్రంలోకి వచ్చాం. మెర్ర అంటే చెప్పారు కదా, ఒక శివుడు ఒక పార్వతి. రివర్స్ మీరు చూడండి, రివర్స్ ట్రయాంగిల్ వేస్తాం. ఇంటి ముందు ముగ్గు వేస్తాం మనం. ఒకటి పై నుంచి కిందకి వేస్తాం, ఒకటి కింద నుంచి పైకి వేస్తాం, మధ్యలో సున్నా పెడతాం. సున్నా ఏంటి? ఆత్మ అనమాట. అది మగ శరీరం, ఇది ఆడ శరీరం. అంటే ఫెమినైన్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ. ఈ రెండు ఎక్కడ అవుతున్నాయి? మెర్జ్ అవుతున్నాయి. ఎక్కడ మెర్జ్ అవుతున్నాయి? దానికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, 1:6 అని. దాన్ని గోల్డెన్ రేషియో అంటారు. ఆ గోల్డెన్ రేషియో మెర్జ్ అయినప్పుడు అధికమైన శక్తి వస్తుంది. పిరమిడ్ లో కూడా వచ్చేది అదే. పిరమిడ్ అంతా గోల్డెన్ ఎనర్జీ ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు మెర్కాబాలో కూడా 1:6 రావాలి అని ఒక పైన పిరమిడ్ కి రివర్స్ పిరమిడ్ ఎంత ఉండాలి? యాంగిల్ అదే ఉంటుంది. ఎంత స్పేస్ లో పెట్టి దాన్ని బట్టి ఎనర్జీ వస్తుంది. మీరు ఆ ఎనర్జీలోకి వెళ్ళి కూర్చోండి, మీరు ధ్యానం చేసిన విపరీతంగా వైబ్రేట్ అయిపోతూ ఉంటారు. మొన్నటిదాకా మనకి ఖమ్మంలో పిరమిడ్స్ అన్ని కూడా అలాగే తయారు చేసి చాలా మందికి అందించారు ఆయన. సో అక్కడ ఏం జరుగుతుంది? హెవీ వైబ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు అదే వైబ్రేషన్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి 10 times పెరిగిపోయింది. అప్పుడు రీసెర్చ్ అది, ఇప్పుడు రీసెర్చ్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ మెయిన్ ఫిల్మ్ నేను ఏం చేస్తాను అంటే ప్రకృతికి కలిపాం ఒకటి. ప్రకృతిలో ఉండే 5 శక్తులు, తర్వాత 6 శరీరాలు ఉన్నాయి. ఈ 6 శరీరాలు ఎక్కడవి? పై లోకాలవి. అది ఈ లోకానే కాదు. మరి పై లోకాల్లో ఉండే శక్తి దీంట్లో ఉంది కాబట్టి ఆ పై లోకాల్లో తెచ్చుకున్న శరీరాలు కూడా ఇదే ఎనర్జీ ఇస్తుంది. అయితే దీన్ని ఎలా తెలుసుకున్నారు? మరి మహర్షులకి ఇప్పుడు దివ్యజ్ఞానం చాలా ఉంది. అంటే ఆ డైమెన్షన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయబడ్డాయి తెలుసుకుందాం. ఎందుకంటే మనమే కదా వచ్చాం అక్కడి నుంచి. ఓకే. ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ అనేది పంచభూతాల కలయికగా చెప్తున్నారు, 6 శరీరాల కలయికగా చెప్తున్నారు కదా, దాన్ని అసలు ఎలా అంటే మెర్జ్ చేస్తారంటారు రెండింటిని? ఇప్పుడు పంచభూతాల్లో మన శరీరంలో ఉన్నవి కలిస్తే ఇవన్నీ జంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చక్రాసే కదా. 7 చక్రాస్, 6 చక్రాస్ కింద వస్తుంది జంక్షన్స్ కి. 7th చక్ర ఇస్ ది నాలెడ్జ్. అంటే అది బాడీకి కనెక్ట్ అయ్యి లేదు, బాడీ పైన ఉంటుంది అనమాట, జ్ఞానం అది. మరి ఈ 5 చక్రాల వరకే శరీరము. 6వ చక్రము సెల్ఫ్, అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్. కమాండ్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? ధ్యానంలో ఉన్నప్పుడు ఇది రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే నీకు యూనివర్స్ కనెక్ట్ అవుతుందో అక్కడ నుంచి వచ్చే సమాచారం నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఎవరో తెలుసుకుంటావు. నేను అలాగే తెలుసుకున్నాను. నేను హిమాలయస్కి వెళ్ళి అక్కడ పిలిచారు నన్ను. పిలిస్తే అక్కడికి వెళ్ళి గుహలో ఉన్న తర్వాత బాబాజీ నాకు వచ్చి బాబాజీ మొత్తం అన్ని నా బయోడేటా అంతా ఇచ్చారు అన్నమాట 2018లో. సో అప్పుడు దానికన్నా ముందు 3 years ఆన్ బెడ్, నేను టోటల్గా బెడ్. ప్రతిసారి వచ్చేవారు, 3 monthsకి ఒకసారి వచ్చేవారు. వచ్చే ఏంట్రా సంగతి? ఇది సంగతి సార్ అన్నాను. అంటే అన్నీ ఎండిపోయి ఉన్నాయి, నేను ఉంటానా సార్ అంటే ఉంటాను అనుకుంటావు, ఉంటావు, పోతావు అనుకుంటే పోతావు. అంటే ఏంటి ఇక్కడ సార్ అంటే మరి నువ్వు యద్భావం తద్భవతి. మనలో శక్తి ఉంది కానీ మనం వాడుకోవట్లేదు, దాన్ని తెలుసుకోవట్లా. స్విచ్ ఉంది, కరెంట్ ఉంది, స్విచ్ చేయట్లా. స్విచ్ చేయాలి, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? మనో శరీరంతో ఉండిపోయి నేను ఇంతే ఉన్నాను. మనం మనో శరీరంతో ఆత్మను కనెక్ట్ అవ్వట్లేదు, ఆజ్ఞను కనెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను కనెక్ట్ అవుతావో ఆజ్ఞ నుంచి నువ్వు యూనివర్స్కి వెళ్ళిపోతావు. 6 శరీరాలు ఇచ్చారు, 6 చక్రాలు, 6 శరీరాలు, 6 చక్రాలు, పంచభూతాలు. మరి ఈ శరీరంలోకి ఆత్మ ఎందుకు వచ్చింది? దీంట్లోకి వచ్చాం, ఇది మనది కాదు. కానీ మనం దేంట్లోకి ఎందుకు వచ్చాం? ఒక పర్పస్. ఏంటా పర్పస్? మీ పిల్లల్ని ఒక స్కూల్లో వేసి వీడు నాకు సైంటిస్ట్ అవ్వాలి, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒక సైంటిస్ట్ కన్నా ఇంకా ఎక్కువ మంది ఏదన్నా ఉంది, కొత్త కొత్త పరిశోధన చేయాలి అని మీరు ఆలోచించి ఎటువంటి స్కూల్ వేస్తారు? దానికి రిలేటెడ్ గా ఉన్న స్కూల్స్ చేస్తాం. అలాగే మనం ఏదైతే ఆలోచన చేసి ఏదైతే తయారవ్వాలని పై లోకాలు అనుకున్నామో రచన ఇది కాదు, రచన అక్కడ అయిపోయింది.
ఇక్కడ కేవలం డైరెక్షన్, ఇంప్లిమెంటేషన్ ఓన్లీ. మొత్తం అంతా స్క్రిప్ట్ అయిపోయింది అక్కడ. అయిన స్క్రిప్ట్ ని ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాం. అది మనకు తెలియక ఏమనుకున్నాం, నా బతికింది ఎలా ఉంది. ఒక్కొక్కరు ఒక రకమైన డిజైన్ చేసుకుంటారండి. మీరు మీ పనికి మీ తగ్గ మీ డిజైన్ మీరు చేసుకున్నారు. నా పనికి తగ్గ నన్ను డిజైన్ చేసుకున్నాను. నేను ఆడలాగలేను, వాడికి 6 కార్లు ఉన్నాయి, నాకు ఒకటే కారు ఉంది, లేకపోతే వాడికి ఎన్ని ఫెసిలిటీస్ నాకు ఏ ఫెసిలిటీస్ లేవు. నీ డిజైన్లో ఏది ఉంటుంది, యద్భావం తద్భవతితో పాటు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ యొక్క వాస్తవాన్ని నువ్వు ఎట్లా నిర్మించుకుంటావు, దాన్ని తగ్గట్టు నువ్వు శక్తిని తెచ్చుకుంటావు. ఇప్పుడు నేను ఈ పని మీద వచ్చాను, నేనే ఆ శక్తిని అని తెలిసిపోయింది కొన్నాళ్ళకి. ఓకే. సో నేను ఎవరికైనా పాఠాలు చెప్తుంటే, సార్ నా తల మీద పిరమిడ్ లేదు కానీ పిరమిడ్ శక్తి వస్తుంది ఏంటి సార్ అని నేను క్లాసులు చెప్తుంటే, అంటే అసలు పిరమిడ్ లేమని చెప్పేవాడిని. మరి ఇంత దాకా లేదు, ఇప్పుడు వచ్చిందంటే నేను వస్తుందిలే అని చెప్పాను. అంటే ఏంటి, నేను చేయగా తయారైపోయాను అనమాట. అట్లాగా ఒకసారి పత్రి సార్తో మేము అమర్కంట వెళ్ళాం, మధ్యప్రదేశ్. వెళ్తే అక్కడ పత్రిజీ గారు కూర్చుని సన్న తుప్పరు పడుతుంది వాన, కూర్చుని ధ్యానం చేయిస్తున్నారు. నేను షూటింగ్ తీస్తున్నాను, చిన్న వీడియో కెమెరా పట్టుకుని తీస్తుంటే వాన చినుకు పడుతుంది, పడి పిరమిడ్ లాగా మారిపోతుంది. పిరమిడ్ లా మారిపోతుంది ఏంటి, నేను పెద్ద గమనించలేదు. నేను మళ్ళీ తుడిచేస్తున్నాను, ఇది నీళ్ళు అడ్డం వస్తున్నాయని చెప్పి సన్న తుప్పరు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి అంతా తీస్తాను, మళ్ళీ అలాగే పడుతుంది, మళ్ళీ పిరమిడ్ లాగా మారిపోతుంది. సో ఇది కాదని వేరే ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ధ్యానం చేస్తే మళ్ళీ అక్కడ తీసాను. అక్కడేమవుతుంది, పైన ఒక పిరమిడ్ కింద ఒక పిరమిడ్ వచ్చింది. నేను పెద్ద పట్టించుకోలేదు, ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ. సో మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సార్ ఓ రోజు పిలిచి, అదే మన షూటింగ్ తీసావు కదా పట్టరా అన్నాడు. సార్ ఇంట్లో ఉంది సార్ అంటే, వెళ్ళి అర్జెంట్ పట్టరా అన్నాడు. సార్ తీసుకొచ్చి కెమెరాకి అటాచ్ చేసి చూశాడు. చూస్తుంటే ఎవరైతే ఏ సీన్ అయితే ఉందో ఆ సీన్కి ముందు ఈ వాన చుక్కపడి పిరమిడ్ తయారవుతుంది. సార్ ఏం చేస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడు, ఇటు నన్ను చూస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఏరా ఏం చేసేవారు అన్నాడు. నేనేం చేయడం ఏంటి సార్, దానికైతే పడింది కదా సార్ అంటే, ఎరా మంత్రాలు నేర్చుకున్నావా అన్నాడు. నేను మంత్రాలు నేర్చుకోవడం ఏంటి సార్, ఇందాక ఒక పిరమిడ్ వచ్చింది, ఇప్పుడు 2 పిరమిడ్లు వచ్చినాయి ఏంట్రా, ఏం చేసావు అన్నాడు. నాకేం తెలియదు సార్ అన్నాడు. అంటే మనలో ఉన్న శక్తి మనకు తెలియదు, అది మన గురువులు తెలుసుకుంటాం. మరి ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ లో మెడిటేషన్ చేయటం కానివ్వండి, లేకపోతే దాన్ని ఎక్కడ పెట్టుకుని మెడిటేషన్ చేయాలంటారు? ఫస్ట్ అసలు మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి యూజ్ శ్రీచక్ర పిరమిడ్ పర్టికులర్ గా? ఇప్పుడు మన మామూలు పిరమిడ్ ధ్యానం చేస్తుంటే అంటే విశ్వ చైతన్య శక్తి వస్తుంది. సో ఆ శక్తి ఏం చేస్తుంది, ఇది ఇంతగా తెలుసు మనకి, అంటే ఏ మాత్రమే తెలుసు. కొన్నాళ్ళ తర్వాత ఏమొచ్చింది, 2018లో మెరకాబా పిరమిడ్ వచ్చింది. మెరకాబా పిరమిడ్ అంటే ఎవరు భలే ఉంది, మెరకాబా సూపర్గా ఉంది, చాలా బాగుంది, దానికన్నా ఎక్కువ వస్తుందని అన్నారు కదా అందరూ. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా దాంట్లో. ఎందుకు వస్తుంది అంటే 2 పిరమిడ్లు ఉన్నాయి. 2 పిరమిడ్ల యొక్క శక్తి ఏమవుతుంది, ఒక దాంట్లో కంపాక్ట్ అయ్యి ఆ శక్తి లోపల ఉన్నదాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఎక్కువ శక్తి రావడం వల్ల క్లీనింగ్స్ జరుగుతున్నాయి ఫాస్ట్ గా. మామూలు పిరమిడ్ స్లోగా జరుగుతుంది, దీంట్లో ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చారంటే, ఈ కాలంలో ప్రతి మనిషిలో భావాలు ఏంటంటే పాత బూజు పట్టిన భావాల నుంచి కొత్త భావాల్లోకి రావాలి ధ్యానంలోకి వచ్చి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆత్మను తెలుసుకున్నారు, మహా అయితే 40%. అది కూడా కరెక్ట్గా ఉన్నారో లేదో తెలియదు మనకి. మరి పిరమిడ్ మాస్టర్ లవర్స్ ఇంకెంతమంది ఉన్నారు, 1,44,000 మంది అయిన వాళ్ళు ఎంతమంది మాస్టర్లు అయ్యారు ఇప్పుడు తెలీదు. సో వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ధ్యానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి శ్రీచక్ర కింద కూర్చోబెట్టడం వల్ల సింగిల్ సిట్టింగ్ అయిపోతారు. మొన్న నేను అన్ని ప్రాక్టికల్ చేశాను కడతాల్లో. అక్కడ చాలా మంది వచ్చారు, కన్నడ వాళ్ళు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు, పల్లెటూరు వాళ్ళు వచ్చారు. అక్కడ కూర్చోడానికి సీట్లు లేవు, నాకున్న పిరమిడ్ల వరకు నేను వేసాను. వాళ్ళు ఏం చేశారు, అమ్మా ఇక్కడ చాలా తల తిరిగిపోతుంది, పల్లెటూరు అనమాట, కింద కూర్చుండిపోయారు వాళ్ళు. కింద కూర్చుండిపోయి అరగంట లేవలేదు వాళ్ళు. నేను సైలెంట్ అయిపోయి కూర్చున్నా. ఎవరన్నా వస్తే ధ్యానం చేసి వెళ్ళిపోతాం, అంతవరకే నాకు తెలుసు. అంటే అంత భక్తి ఉంది వాళ్ళల్లో, ప్యూరిటీ ఉంది. అలా కూర్చున్నాక ఎనర్జీ రాగానే వాళ్ళు లేవలేదు. సో మళ్ళీ తల మీద పిరమిడ్ లేదు, చుట్టూ ఉన్న పిరమిడ్లో ఆ శక్తిగా వాళ్ళు కూర్చుండిపోయారు. అంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే పల్లెటూరులో ప్యూరిటీ ఎక్కువ ఉంది. ప్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మైండ్ డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది. మనకి టిపికల్ మైండ్ ఉంది అనుకోండి, పై ఎత్తులు వేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి మైండ్ ఓపెన్ అవుతుంది, ఎనర్జీ త్వరగా రాదు, ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఈ పిరమిడ్ చేయడం వల్ల ఏంటంటే, ఈ 5 చక్రాలతో పాటు 6 శరీరాలతో పాటు మళ్ళీ 7 లోకాలకి కనెక్షన్. వీళ్ళు కూర్చోగానే కొన్ని లోకాలు చూసేస్తారు వాళ్ళు. 10వ సిట్టింగ్ లో 15వ సిట్టింగ్ లో లేకపోతే 2-3 months తర్వాత డైరెక్ట్ కూర్చుని ఇక్కడ ఉన్న ఏ లోకాలు చూసేస్తారు దీని కింద కూర్చుని. దీని పూజ గదిలో ఉంచాలా లేకపోతే ఎక్కడ ఉంచాలి, ప్లేస్ లో ఉంచాలని ఏదైనా రూల్ ఉందా?
లేదు. శక్తి మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎనర్జీ బెడ్రూమ్లో పెట్టుకోండి, బెడ్రూమ్కి ఎనర్జీ. ఎందుకంటే మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? బెడ్రూమ్లోనే ఎక్కువ. వంట రూమ్లో ఏం చేస్తాం? వంట చేస్తాం. వంటలో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ బెడ్రూమ్లో ఆలోచనలు వంటలకు తీసుకెళ్ళకూడదు, వంటలో ఉన్న ఆలోచన బెడ్రూమ్కి తేకూడదు. ఎందుకోసం అంటే అక్కడ రెసిపీ తయారు చేస్తున్నాం. వంట రూమ్లో చాలా ఎక్కువ ఎనర్జీ ఉండాలి, హైలీ ప్యూరిటీ ఉండాలి, వేరే థాట్స్ ఉండకూడదు. అత్తగారు గుర్తుకొచ్చారు, లేకపోతే మామగారు గుర్తుకొచ్చారు, భర్త గుర్తుకొచ్చాడు, పనిలో బాస్ గుర్తుకొచ్చాడు, అప్పుడు వంట చేస్తే వంట ఏమవుద్ది? అయిపోద్ది. అందుకే చాలా ప్యూరిటీగా ఉండాలన్నమాట అక్కడ. నేను వంట చేస్తాను, ఈ వంట తినగానే అందరూ ఆశ్చర్యచకితులైపోయి ఆ రుచికి అందరూ కూడా దాసోహం అయిపోయి వాళ్ళకి వాళ్ళు ఆనందం చెందాలి అని థాట్ పెట్టి చేయాలి మనం. నేను పత్రిక గారు వంట వండుతుంటే నా దగ్గర ఎవరు రాకుండా అనేవారు. ఎందుకు సార్ అంటే మీ ఆలోచన నాకు పనికి రప్పండి అనేవాడు. ఏ ఆలోచన లేకుండా జీరో మైండ్ ఉండేవాడు నా దగ్గర రండి అనేవాడు. ఆయన కూరగాయలు కోసుకునేవాడు. సార్ మేము కూడా కూర్చుంటే వద్దు చూడంతే. ఏంటి సార్ అంటే నీ వైబ్రేషన్ దీంట్లో రావద్దు అంటే తెలియదు మనకి సైన్స్. సో ఇటువంటి సైన్స్ తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మొన్న కొంతమంది కన్నడ వాళ్ళు వచ్చారు కర్ణాటక నుంచి. చిన్న చిన్న పిల్లలు 9 years, 10 years, 13 years ఇలా నామాలు పెట్టుకుని వచ్చారు. ఆడపిల్లలు మగపిల్లలు పెద్దలను కూర్చొని లాగేసుకుని వాళ్ళు కూర్చుండిపోయారు. కూర్చుండిపోయి 10 నిమిషాల తర్వాత లేవట్లేదు. నేను వాళ్ళని చూసి వెంటనే ఆశ్చర్యపోయి వెంటనే వీళ్ళందరూ మాస్టర్లే. అంటే వాళ్ళ నుదుర్లు చూడగానే నాకు ఆ రీడింగ్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎవరు? పార్వతి శక్తి, శివశక్తి, గణపతి శక్తి, ఇన్ని రకాల శక్తులు తీసుకుని భూమి మీదకి వచ్చేసారు వాళ్ళు పిల్లలు. సో వాళ్ళంతా క్రియేటర్స్ రేపు, వాళ్ళంతా బళ్ళారి నుంచి వచ్చారు. సో అప్పుడు నాకు అనిపించింది, సో నేను చేసే ప్రతి ఒక్క పని విశ్వం నాతో చేయించుకుంటుంది. నేను నా ప్లానింగ్ నేను అనుకున్నాను ఇప్పుడు దాకా, ఇది నా ప్లాన్ కాదు. విశ్వం నాతో ఉండి ఆ విశ్వ చైతన్య శక్తి బయటకు తీయడానికి నాలో విశ్వ చైతన్యం సంబంధించిన శరీరం ఉంది కదా, విశ్వమయ శరీరం ఉంది కదా, ఆ విశ్వమయ శరీరం దీనికి కనెక్ట్ అయినప్పుడు ఆ విశ్వానికి సంబంధించిన శక్తులు పనులు బయట చేస్తున్నాం. దిస్ ఈస్ క్రియేషన్. సో ఈ క్రియేషన్ దగ్గర ఇక్కడ మనకి ఏమవుతుంది? లోకాలు కనెక్ట్ అవుతున్నాయి, శరీరాలు కనెక్ట్ అవుతున్నాయి, మరి శరీరాలతో పాటు ఆలోచనలు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆలోచన ఉండదు, జీరోలో ఉన్నప్పుడే మీకు క్రియేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్రియేషన్ మామూలుగా రాదు, స్థితిలో ఉంటాము అప్పుడే క్రియేషన్ వస్తుంది. సో ఇది క్రియేటివిటీ. ఇప్పుడు ఇది ఎందుకు ఇవ్వబడిందంటే దిస్ ఇస్ క్రూషియల్ టైం. ఇప్పుడు నేను ఇవాళ సీక్రెట్ ఓపెన్ చేస్తాను దీని గురించి. మనకి 2030 డెడ్ లైన్. మనకి డెడ్ లైన్ అంటే పిరమిడ్స్ గురించి కానీ, ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ ఇంక తర్వాత చెప్పేది లేదు. దీంట్లో నేర్చుకున్న వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తారు నెక్స్ట్. సో నేర్చుకునే వాళ్ళు ఇంక లేరు. 2030 తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉండరు. ఆల్రెడీ నేర్చుకున్న మాస్టర్లు అయిన వాళ్ళు మాత్రమే ఎర్త్ పైన ఉంటారు. అందరికి పెద్ద డౌట్ ఏంటంటే మేము చచ్చిపోతామా? చావరు, కానీ మిమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు. 10th క్లాసు 1 సంవత్సరం ఫెయిల్ అయితే ఉంచుతారు, 2వ సంవత్సరం ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాస్తారు, 3వ సంవత్సరం ఫెయిల్ అయితే ఏం చేస్తారు? ఇది కూడా అంతే. ఈ భూమి తయారవుతుంది. ఈ సీక్రెట్స్ అన్ని కూడా నాకు 2018లో ఇచ్చారు అక్కడ. సో 2030కి 9th డైమెన్షన్ ఎర్త్ వెళ్ళిపోతుంది. ఏ డైమెన్షన్ మారుతూ ఉంటుంది దాని తగ్గ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎర్త్ పైనకి. ఫైనల్ గా ఇప్పుడు ఈ శ్రీచక్ర పిరమిడ్ ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటుందండి? వండర్ఫుల్. ఒక గుడికి వెళ్తున్నాం మనం, మంచి అమ్మవారి గుడి, హైలీ పవర్ఫుల్ గుడికి వెళ్తున్నాం. మనం ఎటువంటి బట్టలు ధరిస్తామో, ఎట్లాగ మేకప్ చేసుకుని వెళ్తామో, ఎంత జాగ్రత్తగా వెళ్తాం, ఎంత వినయంగా వెళ్తున్నాం. అదే మీ ఇంట్లో ఇంత సేమ్ గుడిలో ఉండే ఒక శక్తిని మీ ఇంట్లో క్రియేట్ చేసుకున్నారు. మరి మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? ఎటువంటి వాళ్ళు వస్తారు? చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, చెడు పనులు క్రియేట్ చేస్తే ఎనర్జీని క్రియేట్ చేసేవాళ్ళు ఎవరెవరైతే వాళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ఇవన్నీ నాకు 10 years అయిపోతుంది. ఎందుకంటే చెడు ఆలోచన మీకు రానివ్వదు, చెడు పని చేయనివ్వదు, చెడు మాటలు మాట్లాడనివ్వదు. ఇవన్నీ నా ఎక్స్పెరిమెంట్స్. మా ఇంట్లో గేట్ ఎవరు ముట్టుకోరు, బయట వాళ్ళు ఎవరు రారు, జానులు తప్ప. నేను కొత్తలో బాధపడేవాడిని, మా ఇంటికి ఎవరు రావట్లేదు, పిరమిడ్ కట్టిన కాడి నుంచి అంతా మా బంధువులు మొత్తం కట్ అయిపోయారని ఒకసారి నేను ధ్యాన అనుభవాలు చెప్తుంటే సార్ వెంటనే మైక్ లాక్కుని ఇదే మనకు బెస్ట్ బెనిఫిట్ అంటే ఏంటి సార్ అంటే, వాళ్ళ బంధువులు కాదు, రా బంధువులు, వాళ్ళు మనకు అక్కర్లేదు, మనకు కావాల్సిన ఆత్మ బంధువులు. సో మరి ఎందుకు ఫిల్టర్ అవుతున్నారంటే ఆ ఎనర్జీకి ఎవరు రారు, అంటే నెగిటివ్ థాట్స్ లో రారు. ఎందుకు రారంటే వచ్చి కూర్చోలేదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ ఫ్రెండ్ ఎవరిని తీసుకొచ్చారు, తీసుకుని దీనికన్నా కూర్చోబెట్టండి చూస్తాను, కూర్చోలేరు, వెంటనే లేచి వెళ్ళిపోతారు.
అదే దైవశక్తి ఆల్రెడీ దాంట్లో ఆ పిల్లల్లో ఉందనుకోండి, సైలెంట్గా మాట్లాడుకొని కూర్చుని పోయి ఆ శక్తిని తీసుకుంటారు. ఓకే. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకు తెలియకుండా పని చేస్తుంది ఇది, అందుకు దీన్ని యంత్రం అన్నాం. యంత్రం ఏం చేస్తుంది, ఒకసారి స్విచ్ చేస్తే పని చేస్తూ ఉంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. తంత్రం ఏం చేస్తుంది, ఆ యంత్రాన్ని పనిచేసే శక్తి తంత్రం నుంచి యంత్రానికి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు శ్రీచక్ర పిరమిడ్ ఏ కోణంలో చూడాలంటారు అయితే ఓవరాల్ గా? అంటే అది 2D వరకే, ఓకే, ఇది 3D. ఓకే. దానికున్న శక్తి 10 పెరిగిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ డైమెన్షన్ లో ఉండాలి, లేకపోతే ఈ ప్లేస్ లో పర్టికులర్ ఈ ప్లేస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 3D వరకు మేడం. 3D అంటే 3వ డైమెన్షన్ దాకే. ఇప్పుడు ఆల్రెడీ 5 డైమెన్షన్ వచ్చేసింది. 5 డైమెన్షన్ ఏంటంటే చూపిస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది ఇందాక మీకు చెప్పాను, ఈ ఎల్లో కలర్ పైనుంచి ఇంతవరకు ఇది శివ అనుకుంటే, ఈ కలర్ లో ఉన్నది ఈ చివరి వరకు పార్వతి అనుకోండి. శివ ప్లస్ పార్వతి లోపల మధ్యలో ఉండేటప్పటికి ఏంటవుతుందంటే మిర్రర్ అనేది ఏర్పడుతుంది, కాంతి. ఈ కాంతికి ఏమవుతుందంటే, ఇవన్నీ చక్రాలు అంటే శరీరాలు అనుకుంటే 7 శరీరాలు, 7 శరీరాలకి మళ్ళీ 7 లోకాలు. ఈ 7 లోకాలకి ఎవరికి కనెక్ట్ ఉన్నాయి, ఆత్మ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే మీరు ఎవరు, మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎటువంటి పాత్రను చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు, సో వాటికి తగ్గట్టుగా మరి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ. సో దీంట్లో మరి చాలా మంది అడిగారు అనమాట. అడిగేటప్పటికి ఈ ఏమిటి సార్ క్రిస్టల్స్ ఏమిటి అని అడిగారు చాలా మంది. క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి, క్రిస్టల్స్ ఏంటి అని అడిగారు. శక్తి ఉంది, మరి దీంట్లో హీలింగ్ ఎవరు ఇవ్వాలి? ఈ శరీరం దేంతో తయారైంది, భూమితో కదా. భూమి లోపల ఏమున్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ మినరల్స్ మీ లోపల ఉండే అవయవాలు, దాంతోనే తయారైనవి. సో మచ్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, 108 కెమికల్స్ ఉన్నాయి. ఒక కెమికల్ ఇంకో కెమికల్ తో మనం తయారైనప్పుడు ఏమవుతుంది, ఒక అవయవం ఏర్పడుతుంది. సో ఈ మరి ఈ అవయవాలు ఎవరు చేశారు? సో ఈ అవయవాలు చేసినప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ చేశారు. సో ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరు? ఇప్పుడు మన ఇంటికి ఒక ఇల్లు కట్టాలంటే ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, మేస్త్రి కావాలి, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు కాదు, కలర్ వేసేవాళ్ళు కావాలి. ఇంతమంది ఉంటే ఒక ఇల్లు తయారవుతున్నప్పుడు ఈ ఇంటిని ఎవరు ఎంతమంది తయారు చేయాలి? ఇది కూడా ఇల్లే కదా. ఎవరికి ఇల్లు? ఆత్మకి ఇల్లు. మరి ఆత్మకి ఇల్లు అయినప్పుడు మరి ఈ శరీరంలో రుగ్మతలు, రోగాలు, భయాలు వచ్చినప్పుడు మరి దీన్ని ఎలా తీయాలి? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఇనపద ఒక వస్తువు ఉంది, ఇరిగిపోయింది, దాన్ని ఎవరు రిపేర్ చేస్తారు? వెల్డర్ దగ్గరికి వెళ్తే రిపేర్ చేస్తాడు. అలాగే ఒక వస్తువు ఏదో ఎవరి దగ్గర తయారు చేస్తే వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు, తయారు చేసి దాన్ని బాగు చేసి ఇస్తాడు. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? పైవాళ్ళు కదా, అంటే విశ్వ చైతన్య శక్తి. మరి దీన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దాంతో కనెక్ట్ చేయాలి. అది మనం ఏం చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఏం చేస్తాడు, ఈ వ్యాధులన్నీ కూడా తొక్కి పెడతాడు అనమాట. తొక్కి పెట్టిన మన దగ్గరే ఉంటాయి, మళ్ళీ ఇంకో జన్మకు మోసుకెళ్ళాలి అవి. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే, మూల చైతన్యం నుంచి, మూలంలో నుంచి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటిని తీయడానికి ఈ శక్తి అవసరము. ఓన్లీ పిరమిడ్లు చేస్తున్నాం, చాలా టైం పడుతుంది. అదే మూల చైతన్య శక్తి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో మీకు నరానికి అంటే ఆటమ్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట ఇది. సో ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ ఫ్లోటింగ్ అంతా బాడీ మొత్తం వచ్చేలా చేస్తూ ఉంటుంది. బ్లాక్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేస్తుంది. ధ్యానం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా 30 సెకండ్స్ థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతుంది. 30 seconds లో మొన్న ప్రయోగాలు జరిగినాయి అన్ని అక్కడ కడతాళ్ళు. వాళ్ళు కూర్చున్న వెంటనే ఇలా అయిపోయారు, ఒకసారి కదలట్లేదు, లేవండమంటే నేను లేవను అంటున్నారు వాళ్ళు. అంటే నా ఎనర్జీని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. తర్వాత ఇది ఏం చేస్తుందంటే, మీ శరీరం ఎక్కడి నుంచి మొదలైంది, ఇది మీకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి అనుకోండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తాత ముత్తాతల నుంచి. మరి ఈ శరీరం ఎవరిది? తాత ముత్తాతలది. మరి వాళ్ళు చేసిన కర్మలు దీంట్లో ఉన్నాయా లేదా, మీరు చేసిన కర్మలు దీంట్లో ఉన్నాయా లేదా? ఇప్పుడు మీ శరీరాన్ని మీరు బాగు చేసుకుంటారు, మీ కర్మల్ని. వాళ్ళ కర్మలు ఎవరు చేయాలి? అవి కూడా ఇది క్లీన్ చేస్తుంది. పిరమిడ్ యొక్క విశిష్టత అంటారు. దిస్ ఇస్ కాల్డ్ DNA క్లీనింగ్. డియాక్సికార్బన్ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఒక న్యూక్లియస్ అంటే ఆత్మ అని చెప్పచ్చు. దాని చుట్టూ ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ 3 తిరుగుతుంటేనే ఆత్మ యొక్క శక్తి వెలుగు విరాజిల్లుతూ ఉంటుంది అనమాట. అది జ్ఞానమో శక్తి కలిగినప్పుడు ఇంకా వెలుగుతూ ఉంటుంది అనమాట. మనం కాంతిదారులం, ఇది నువ్వు కాంతిదారుడు అని చెప్పి ఆ యొక్క శక్తికి తీసుకెళ్లే ఏకైక సాధనం ఈ శ్రీచక్రం.
ఓకే, అంటే ఇటు సైన్స్ పరంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా రెండింటి రకంగా చూసుకున్న ఎనర్జీ లెవెల్స్ పీక్ లో ఉన్న చక్రం ఏదన్నా ఉంది అంటే అది Present శ్రీచక్రము, ఇదొకటి. శ్రీచక్ర పిరమిడ్ అంటారు. Yes. రైట్, శ్రీచక్ర పిరమిడ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ శ్రీచక్ర పిరమిడ్ ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.